గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సౌమ్య, నువ్వు ఎంకామ్ చేసావు, సిఏ చేస్తూ ఉన్నావు, చదువుతూ ఉన్నావు. ఈ పీరియడ్లో నువ్వు ఈ పర్టిక్యులర్ విషయం గురించి ఒక ఉద్యమంలా తీసుకొని నేను విలేజ్కి వెళ్ళావు, ప్రతి దగ్గరికి తిరిగావు, వాళ్ళతో మాట్లాడావు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ మనసులో ఆ బాధ ఫీల్ అవుతున్నారా లేదా అని చెప్పి కనుక్కొని వచ్చావు. సో ఇంత డీప్గా వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? అంటే స్ట్రాంగ్ ఫ్యాక్టర్ నిన్ను ఎక్కడ హిట్ చేసింది? ఇలా చూసినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు కొన్ని రోజులు ఫస్ట్ ఏం చేయాలో తెలీదు. బట్ నేను టైం ఇచ్చుకున్నా. బికాజ్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నా వే ఆఫ్ లుకింగ్ ఇన్ టు దట్ ఇలా ఉంటుంది, లెట్స్ గివ్ సమ్ టైం. అప్పటికి ఒపీనియన్ మారలేదు అంటే కంపల్సరీ దాని మీద వర్కౌట్ చేయాలి. సో నేను టైం ఇచ్చా. స్టిల్ ఆ సిచ్యువేషన్ నేను తలుచుకున్నానంటే నాకు స్పైన్లో ఒక తెలియని ఒక భయం, ఏదో తెలియని ఒక వణుకు వచ్చేది మాట ఆ రిచువల్స్ గురించి కానీ అలా ట్రీట్మెంట్స్. దెన్ నేను డిసైడ్ అయ్యాను, ఈ ప్రాబ్లం అనేది మార్పు రావాల్సిన ప్రాబ్లమే అని. దెన్ నేను మూర్ఖంగా కూడా ఇది తప్పు, పెద్దవాళ్ళు మీరు చేస్తుంది తప్పు అని వెళ్ళి బ్లంట్గా మాట్లాడాలని నాకు లేదు. బికాజ్ ఐ వాంట్ సమ్ ప్రాపర్ రీసెర్చ్. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది. బికాస్ నా పెద్దవాళ్ళని బ్లేమ్ చేయడం కూడా వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు అలా చేస్తున్నారు, నెక్స్ట్ అలా పాస్ ఆన్ అయిందని తప్ప వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో ఆన్సర్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల నో పాయింట్. కాబట్టి అప్పుడు నేను అనుకున్నా దీని మీద ఒక మంచి రీసెర్చ్ చేయాలి అసలు ఏంటిని. దెన్ నేను అసలు ఇది ఎలా వచ్చింది, అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ నేను సతీ దగ్గరికి వెళ్ళా. బికాస్ సతీ ఈజ్ రిలేటెడ్ టు దిస్, రైట్. నేను ఒక మంచి పండితుడు ఆయన దగ్గరికి వెళ్ళానమాట. అసలు ఆయన్ని నేను ఇంకా అడగకుండా స్టార్ట్ చేయకముందే ఇలా విడో రిచువల్స్ అనగానే, ఎందుకమ్మా ఈ వయసు నేను హ్యాపీగా చదువుకొని ఉండొచ్చు కదా, ఎందుకు నీకు అక్కర్లేని ఈ వయసులో అవసరమా, మన శాస్త్రాల్లో ఇవన్నీ ఉన్నాయన్నారు. మన శాస్త్రాల్లో ఉన్నాయా? ఓకే, కరెక్ట్ అండి, ఉంటాయి మీరు చెప్తున్నారంటే. ఎక్కడున్నాయి ఏంటంటే, నీకు తెలుసా సతీ సహగమనని ఒక మూర్ఖపాయన నీలాగే ఎవరో దాన్ని ఆపేశారు చెయ్యకుండా. మన మహాభారతంలో సతీ సహగమనం ఉంది అన్నారు. నేను అన్నా, ఓహో మహాభారతంలో ఉందా అండి, ఎక్కడుంది, ఏంటి స్టోరీ అంటే, మాదిరి తెలుసా నీకు అన్నారు. తెలుసండి అని. ఆవిడ సతీ సహగమనం చేసుకుంది కదా, చేసుకుందండి. చూడండి, నిజంగానే మాదిరి ఆవిడ చేసుకున్నారు, పాండురాజు వైఫ్. అవుట్ ఆఫ్ గిల్ట్ ఆవిడ సతీ చేసుకున్నారు. నా హస్బెండ్ నా వల్ల పోయారు అంటే తెలిసే ఉంటుంది అందరికీ ఈ స్టోరీ. పాండురాజు ఆవిడని మోహిస్తాడు, ఒక శాపం ఉంటుందన్నమాట, ఆవిడతో ఏమైనా సెక్షువల్ రిలేషన్. అమ్మ అయితే అది కరెక్ట్ గా చెప్తారు. అమ్మ ఇంకొకసారి ప్రేక్షకులకి ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం ఒక్కసారి క్లియర్ గా చెప్పండి అమ్మ, అసలు ఎందుకు అలా జరిగింది అని చెప్పి. మహాభారతంలో మనకి పాండురాజు కుంతి మాదిరి తెలిసిన విషయమే కదా. ఒక శాపం ఉంది, తను గనక భార్య భర్తలు ఇద్దరు కూడా సంగమిస్తే ఇతను చనిపోతాడనే ఒక శాపం ఉంది. ఆ శాపం ఉందని చెప్పి ఇద్దరు చాలా దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆమె యొక్క అందాన్ని చూసి అతను కూడా మోహిస్తాడు. అది చూసినప్పుడు తను ఆ విధమైనటువంటి మన సినిమాల్లో చూపిస్తారు చూడు, జలపాతాల దగ్గర వాళ్ళ యొక్క సోయగాలన్నీ కూడా వంపు సొంపులన్నీ చూపిస్తూ ఆ విధమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అతను కూడా పాండురాజు కూడా ఆకర్షింపబడి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆ పరిస్థితుల్లో మరి అతను మరణం సంభవించింది. ఆ విధంగా అతను మోహించడానికి కావలసిన వాతావరణాన్ని నేనే కదా అతను ప్రభావితుడిని చేసింది, నా వలనే కదా అతనికి ఈ రకమైన మరణం సంభవించిందని ఒక గిల్టీనెస్తో దూకేసింది మంటల్లోకి. అది ఒక వ్యక్తిగతంగా తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మిగతా వాళ్ళందరికీ అంటగట్టేసి అందరినీ తోసేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన ఆచార వ్యవహారాలన్నీ అలా వచ్చి చచ్చినాయే, ఈ మూఢాచారాలన్నీ. అది జరిగింది అక్కడ మహాభారతంలో ఇన్సిడెంట్. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు తను చెప్పినట్టుగా పండితుడు చెప్పిన దానికి. సో ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చూడండి ఎలా ఉంటాయో, ఆయన ఎలా చెప్పారో చూడండి. ఉంది కదా, ఉంది, కానీ ఏంటి ఆ స్టోరీ ఆవిడ చేసుకున్నారు. అలా అయితే రామాయణ కాలంలో రాముడు తల్లి వాళ్ళందరూ బతికే ఉన్నారు, మరి కుంతీదేవి బతికే ఉన్నారు, మరి వాళ్ళెవరూ చేసుకోలేదు కదా సతీ, ఈవిడొక్కరితే ఎందుకు చేసుకుంది? అది ఆలోచించరు.
పాయింట్ టు బి అండర్లైన్, రైట్? సో అది ఆవిడ అవుట్ ఆఫ్ గిల్ట్ ఏమైనా అవనియండి ఆవిడ ఫీలింగ్, ఆవిడ అది చేసుకున్నారు. దాన్ని ఆయన ఇది ఎలా తీసుకొచ్చా, అలాంటివన్నీ గొప్ప గొప్పవన్నీ మన దాంట్లో ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు మన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఇలా అన్ని రాంగ్ ప్రాపగాండాస్ చేసి అది ఇది మన హిందూ ట్రెడిషన్స్ ఎంత గొప్పవి అది ఇది. సేమ్ ఇదే ఎందుకు చాలామంది ఇలాంటి విషయాలు మాట్లాడడానికి వెనక్కి తగ్గుతున్నారంటే, ఫస్ట్ థింగ్ అందరు అనుకుంటారు వాళ్ళు హిందూ ధర్మానికి అగెయిన్స్ట్ అని. బికాజ్ నేను ఫేస్ చేశా. ఇప్పుడు నన్ను చూడంగానే అందరు ఏమనుకుంటారు తెలుసా, ఈ పిల్ల హిందూ ధర్మానికి అగెయిన్స్ట్. నేనేంటి ఏమంటారు ఎథిస్ట్ కదా, ఏమంటారు నాస్తికులు, నాస్తికురాల్ని సంథింగ్. నో, నేను హిందూ ట్రెడిషన్స్ కి చాలా ఫర్. నేను దేవుణ్ణి నమ్ముతా, నేను పూజిస్తా. దట్ డజంట్ మీన్ దట్ ఒక ఇలాంటి డెరోగేటరీ రిచువల్స్ ఒకరిని బాధ పెడుతున్నాయి మన హిందూ ట్రెడిషన్స్లో ఉన్నాయంటే దాని గురించి మాట్లాడకపోవడం అనేది ఎంత తప్పు. మనం ఒక ట్రెడిషన్ని ముందరికి తీసుకెళ్లాలంటే దానిలో తప్పుల్ని కరెక్ట్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఓకే, డన్ ఈజ్ డన్. పాత కాలంలో ఏం జరిగిందో జరిగిపోయింది. అట్లీస్ట్ మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది, మార్చుకునే ఛాన్స్. బికాస్ అందుకే నా పుస్తకంలో రాసా, వేద శాస్త్రాలు అలాంటివి ఏమీ చెప్పట్లేదు. దానివల్ల మా జనరేషన్స్ ఇప్పుడు వేద శాస్త్రాలకు కూడా అగెయిన్స్ట్ అయిపోతున్నారు. నేను చాలామంది ఇళ్లల్లో చూస్తాను, తండ్రి కానీ తల్లి కానీ ఏమని చెప్తారు తెలుసా, నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్తారు. కరెక్ట్, మన హిందూ ధర్మాన్ని తీసుకెళ్లాలంటే మనం బొట్టు పెట్టుకుంటూ చెప్పండి పిల్లలకి. నువ్వు బొట్టు పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకోరు తెలుసా, వితంతువులు పెట్టుకోరు. అలా చెప్పడం ఎంత తప్పు. నేను అదే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు కూడా ఒకనొక టైంలో అనిపించింది, ఆల్రెడీ హస్బెండ్ నాకన్నా ముందర పోయారనుకో బొట్టు పెట్టుకోకూడదు, ఇప్పటి నుంచి నేను దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యూచర్లో అట్లీస్ట్ నేను బాధపడకుండా ఉంటాను. ఇప్పుడు బొట్టు అనేది నా లైఫ్లో ఇంపార్టెంట్ కాదనుకోండి, రేపు హస్బెండ్ లేకపోయినా ఆ బొట్టు లేకపోతే నేనేమంత బాధపడను కదా. కానీ బొట్టు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నూరు బస్సు మళ్ళీ హస్బెండ్ పోయిన తర్వాత అది తీసేసి ఎందుకు బాధపడ్డాడు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కూడా ఐ గాట్ దిస్ ఏమంటారు ఆలోచన వచ్చింది. బట్ నాకు అలా మూర్ఖంగా వెళ్ళాలని లేదు, బ్లంట్గా జెనరిక్ స్టేట్మెంట్స్తో వెళ్ళాలని లేదు. అందుకే అసలు మన వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అన్న క్వశ్చన్కి నేను వెళ్ళి అడిగితే చాలామంది పండితులు అలాంటివి ఏం లేవమ్మా, అసలు జస్ట్ అలా వస్తున్నాయి అలా తీసుకెళ్తున్నాం, మాకు కూడా కొన్ని తెలీదు అన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ సంథింగ్, ఇది మార్పు రావాల్సిన విషయము అన్ని. అమ్మ, ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని కూడా చితిలో వేసేసేవాళ్ళు, తర్వాత భర్త చనిపోయిన తర్వాత భార్యకి గుండు చేయించేవాళ్ళు, తర్వాత ఓన్లీ వైట్ శారీస్ మాత్రమే కట్టుకొని ఉండేవాళ్ళు, అస్సలు కనీసం బయట కూడా వచ్చేవాళ్ళు కాదు. అక్కడి నుంచి మారుతూ వచ్చి ఇప్పుడు బొట్టు దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పటికీ అవమానాలు అనేవి జరుగుతున్నాయి. ఆనాడు స్టార్ట్ అయిన అవమానం ఈనాటికి జరుగుతుంది. వీళ్ళందరికీ గుండ్లు చేయించే దగ్గర నుంచి వైట్ శారీస్ కట్టి లోపల బంధించేసి వాళ్ళని ఎక్కడ బయటికి రానికుండా, వాళ్ళ ఆలోచనలు పంచుకోకుండా, వాళ్ళ మానసికంగా వాళ్ళ మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోకుండా వాళ్ళని ఒక జీవోత్సవం అలాగా పడేసిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా నువ్వన్నట్టుగా ఇలా పరిణామక్రమం ఇలా వస్తూనే ఉంది. అయితే దీనికి ఎక్కడమ్మా మార్పు రావాలి? ఎందుకంటే ఇంకొక సౌమ్య మళ్ళీ రాకూడదు, ఇక్కడితో ఆగిపోవాలి. ఐ రియల్లీ విష్ ఇంకొక సౌమ్య మళ్ళీ రాకూడదు. అదే ఇప్పుడు ఏమిటంటే ఆలోచన, ఇప్పుడు దేనికది గుడ్డిగా నమ్మేస్తున్నారు తప్ప దీనిలో ఉన్నటువంటి అర్థం ఏమిటనేది ఎవరు కూడా మనసు పెట్టి దాన్ని అసలు ఆలోచించట్లా. మదించిందా తను? అసలు ఎవరు మదించటం లేదుగా, సీక్ చేయటం. ఇప్పుడు దాన్ని ఏంటంటే పరిశోధించాలిగా, పరిశీలించాలిగా. ఆ పరిశీలించే ఓపిక మా పెద్దమ్మ చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం, మా అమ్మమ్మ చెప్పింది చేస్తున్నాం, మా పూర్వీకులు చెప్పారు కాబట్టి మేము పాటిస్తున్నాం. నేను అడిగితే ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పేది ఇదే, ఏమో మొదటి నుంచి వస్తుంది కదమ్మా మనకి, ఇలాంటి సమాధానాలే తప్ప మొదటి నుంచి వచ్చిన దాంట్లో ఇది తప్పు ఉంది, ఇది సరిదిద్దుకుందాం, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఆలోచన ఏది ఎక్కడొస్తుంది అది? అందుకని దీనిని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేయాలి వీళ్ళని. సరే, వాళ్ళని లోపల పెట్టారు, మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే ఇళ్ళల్లో పూజలు పెళ్ళిళ్ళు చేసుకుంటే పాయసాలు వండాల్సింది వాళ్ళే, గిన్నెలు తోమాల్సింది వాళ్ళే, సర్దాల్సింది వాళ్ళు, అన్ని పనులకి పనికొస్తారు. వీళ్ళకి చేసే చాకరీలకి, వీళ్ళ పిల్లల బాత్రూమ్కి వెళితే కడగడానికి, వీళ్ళ బట్టలు ఉతకడానికి, వీళ్ళు చేయడానికి అన్నింటికీ పనికొస్తారు. వీళ్ళ డబ్బులు పనికొస్తాయి, వీళ్ళు ఇచ్చే నగలు పనికొస్తాయి, ఎన్ని పనికొస్తాయి. మరి వాటన్నిటినీ అపవిత్రం ఎందుకు బారేట్లా? కానీ వాళ్ళ చేత్తో ఇవ్వకూడదు. పాయింట్ టు బి నోటెడ్. డబ్బులు ఇప్పుడు పెళ్ళికి వెళ్తే
అప్పటికప్పుడు చేతుల మార్పు డబ్బులు వచ్చేసిందా? పనికొస్తాయి, కానీ డబ్బులు ఎవరైనా మ్యారీడ్ ఉమెన్ చేత ఇప్పిస్తారు చూడండి, గిఫ్ట్స్ ఇప్పిస్తారు కదా. money అప్పుడు ఏదైతే ఆవిడ ఇస్తారో బట్టలు పెట్టాలనుకోండి వాళ్ళ కూతురికి, ఆవిడ డబ్బులతోనే బట్టలు కొని, కానీ పెట్టేవాళ్ళు వేరు. అంటే అసలు ఇది ఎంత బాధాకరం తెలుసా అమ్మ, కన్న తల్లి కూతురికి చేయాల్సిన రిచువల్స్ ఏ చెయ్యదు. ఏంటమ్మా, మొన్న నా దగ్గరికి వచ్చి ఇద్దరు ఏడ్చారు. తన కొడుకు పెళ్ళి, అమ్మ మా ఇంట్లో మీ వీడియో చూసిన తర్వాత ఎంతమంది నా దగ్గర ఏడుపులు. నా సొంత కొడుకు పెళ్ళి, మాడుకు నూనె, చిన్నప్పటి నుంచి మాడుకు నూనె పెట్టి నేను స్నానం చేయించి నేను పెంచిన కొడుకుని, ఆ రోజున నేను నా పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటే నా కొడుకుకి నేను వెళ్ళి మాడుకు నూనె పెట్టడానికి నేను పనికి రాలేదా? మరి నువ్వెందుకు అడగలేదమ్మా, నువ్వే వెళ్ళి ఎందుకు నువ్వు పెట్టలేదు అంటే సమాజానికి భయపడి. ఇలా భయపడితే ఎన్నాళ్ళు బ్రతుకుతారు వీళ్ళు, మనసును చంపుకొని జీవోత్సవాల్లాగా. అట్లీస్ట్ ఇప్పుడు ఈ వీడియో ప్రయత్నం మరి మగవాడికి ఎందుకు చేయటల్లా అంటే చూడు, స్త్రీ యొక్క గొప్పతనం. తనకు చేస్తున్నా తను చెప్పినట్టుగా తన అవమానాలను తాను భరిస్తూ ఏమోలేమని పిల్ల అని తాను భరిస్తూ ఉంది. అదే ఇప్పటివరకు ఏ స్త్రీ కూడా క్వశ్చన్ చేయలేదు. ఏది మా ముందు మగవాడికి కూడా చెయ్యండి, మీరు గుండు చేయండి, వాడు మొలతాడు తెగ్గొట్టండి, వీడికి కూడా చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చేయించండి, మా అందరికీ కనపడేటట్టు ఏ స్త్రీ అడగలే ఇంతవరకు. ఎందుకంటే స్త్రీత్వంలో మాతృత్వంలో గొప్పతనం ఉన్నది కాబట్టి. అందుకని స్త్రీ ఎప్పుడూ పూజనీయురాలే, ఎప్పుడూ సుమంగళే, నిత్య సుమంగళే. సువాసిని అర్చన ప్రీత అంటే మంచి మనసు కలిగిన వాళ్ళని పూజించటం ఇష్టం అని చెప్పింది. కానీ ఈ సుమంగళత్వం అంటే ఏమిటమ్మా? లోపలేమో అమంగళకరమైన ఆలోచన నుండి బొట్టు చీర గాజులు అన్నీ పెట్టేసేసుకుంటే సుమంగళులు అయిపోతారా? మనసులోనేమో కుళ్ళ ఆలోచనలు, మనసులోనేమో కుట్రలు, మనసులోనేమో దుర్భాషలు దుర్భావనలు ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ సుమంగళులు అయిపోతారా? అందుకని ఇటువంటి పిల్లలకు క్వశ్చన్స్ రాకుండా ఎలా ఉంటాయి?